యేసుక్రీస్తు నామంలో మరి యొక్క తాళపాలెము గ్రామ ప్రజలకి శుభాది వందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు మరి దేవుడు మానవులను అందరినీ నిర్మించి మానవులకి ఆయన గొప్ప ఆశీర్వాదము, గొప్ప నెమ్మది, గొప్ప సంతోషము, గొప్ప ఆనందాన్ని దేవుడు ఇవ్వాలని అనుకుంటున్నాడండి. తండ్రి తన బిడ్డలు సంతోషముగా ఉండాలని ఎలాగైతే తల్లిదండ్రులు కోరుకుంటారో, దేవుడు కూడా సృష్టించిన దేవుడు మనుషులందరూ కూడా సంతోషముగా ఉండాలని దేవుడు కోరుకునే దేవుడండి. కనుక మానవుడు నేటి దినాన్ని సంతోషాన్ని, ఆనందాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాడు, దేవుడిచ్చే శాంతి సమాధానాలు ఎందుకు పొందుకోలేకపోతున్నాడు అంటే, దేవుడికి హృదయంలో చోటు ఇవ్వకండి. దేవుడు అంటున్నాడు కదా, మీ హృదయములను కలవరపడనీయుకుడి అంటున్నాడు. కనుక దేవుడు హృదయాలను కలవరపడకూడదు అంటున్నాడండి. అంటే దేవుడు మనుషులందరూ హృదయాల్లో సంతోషం ఇవ్వాలనుకుంటున్నాడు. కనుక నేటి దినాన్ని మనుషుల హృదయాల్లో అనేకమైన కలవరతలు, ఎన్నో చింతలు, ఎన్నో బాధలు కారణము దేవుడికి హృదయంలో చోటు అడుగుతున్నాడండి. దేవుడికి కావాల్సింది ఏమిటి మనుషుల యొద్ద నుండి అంటే, వెండి బంగారాలు ఆయన ఏమీ కోరట్లేదండి. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. హృదయము ఆయన చేసుకున్నాడండి. దేవుడు మానవుల అందరి హృదయము ఏకరీతిగా నిర్మించాడంటండి. కనుక ఏ ఒక్కరు హృదయము కూడా ఆయనకి మరుగై ఉండలేదు. కనుక దేవుడు అంటాడు కదా, మరి మనుషుడు అంటండి పైకి నవ్వుతూ ఉంటాడంట, హృదయము నిండా దుఃఖము ఉంటుందంటండి. అది ఎవరికి తెలుసు అంటే, మరి నీ ఇంటిలో ఉన్న నీ బిడ్డలేని గ్రహించలేరు. మరి నీ చింత, నీ హృదయంలో ఉన్న బాధ ఎవరు గుర్తించలేరండి. కానీ నీ హృదయంలో ఉన్న దుఃఖం అంతా కూడా ఎరిగి ఉన్న దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. కనుక నీ హృదయంలో మరి నెమ్మది ఇవ్వాలని, నీ హృదయంలో సంతోషం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కనుక నీ హృదయంలో చోటు ఇవ్వండి. హృదయం అనే తలుపు నద్ద నుండి అంటండి దేవుడు తట్టుచూ ఉన్నాడంటండి. ఈ స్వరము ఎవరైతే వింటారో వారు మరి హృదయం అనే తలుపు తీస్తారో, వారు హృదయంలోకి, వారింటిలోకి వచ్చి వారితో కలిసి నేను భోజనం చేస్తాను అంటున్నాడు. అంటే వారితో మాట్లాడతాడండి, వారిని చక్కగా నడిపిస్తాడు, ఆదరిస్తాడు. హృదయంలో చోటిస్తే, ఇంటిలో చోటిస్తే దేవుడు గొప్ప నెమ్మది ఇచ్చే దేవుడండి. కనుక దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది, హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూసెదురు అంటున్నాడండి. హృదయములో శుద్ధి కలిగిన వారండి, హృదయ శుద్ధి కలిగిన వారు. కనుక హృదయములో మరి ఉన్న ప్రతి ఒక్క అపవిత్రత మరి హృదయం నిండా ఏముంటుందంటే, దేవుని వాక్యం హృదయము ఘోరమైన వ్యాధి కలదంటండి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అప్పుడే మంచిగా మానవుడు జీవించాలనుకుంటాడు. హృదయము నిండా మంచి ఆలోచనలు పెట్టుకుంటాడు, మంచిగా జీవించాలనుకుంటాడు, మళ్ళీ పాపానికి చోటిస్తాడు. కనుక దేవుడు కోరుకునేది ఏమిటంటే, హృదయము ఘోరమైన వ్యాధి కలది, దాన్ని బాగు చేసేవారు ఎవరూ కూడా ఈ లోకంలో లేరని దేవుడు ఒక్కడే. కనుక ఈ హృదయము దేవుడికి ఇస్తే గనక నీ హృదయాన్ని బాగు చేసి నీ హృదయంలోకి వచ్చి దేవుడు గొప్ప నెమ్మది, సమాధానము, నీకు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, నీలో ఉన్న చింత, బాధ అంతా కూడా తీసేసి నీ హృదయం నిండా సంతోషముతో నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు. అట్టి మరి జీవితము నీకు అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వండి. అట్టి గొప్ప నెమ్మది, ఆనందము మీ హృదయం నిండా దేవుడు నింపే దేవుడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరుషుడైన దేవానికి కొందనాలు, గొప్ప దేవుడానికి కొందనాలు, గండానికి కొందనాలు, దేవాన్ని స్తోత్రాలు తండ్రి. ఇదిగో సాయంకాలం సమయం దేవాన్ని స్తోత్రాలు తండ్రి. తాల్పాలెం సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని దేవాన్ని స్తోత్రాలు తండ్రి. అయ్యా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభు ఇదిగో సువార్త ప్రకటించడానికి నీ కృప చూపించు తండ్రి. అవునైనా తండ్రి, హృదయాన్ని ఏమంటున్నా దేవాన్ని స్తోత్రాలు తండ్రి. అవునా, ఎంతోమంది వేదనలో, దుఃఖంలో, నెమ్మది లేక, సమాధానం లేక, ఆదరణ లేక అల్లాడిపోతున్నారు దేవాన్ని స్తోత్రాలు తండ్రి. అవును, మనశ్శాంతి లేకుండా ఉన్నారు ప్రభా. నాయన నీ కృప చూపించిన దేవాన్ని స్తోత్రాలు తండ్రి. నేనే దేవుని, నేను తప్పేరికి దేవుని లేదు.
స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ మాటలు ఎంతమందికి అయితే నాయన తండ్రి నాయన వినిపించిన దేవాని స్తోత్రాలు తండ్రి. వాళ్ళ హృదయాలు దర్శించండి ప్రభా, నీ కృప చూపించిన దేవాని స్తోత్రాలు తండ్రి. అవునయ్యా హృదయం అన్నిటికన్నా ఘోరమైనది వ్యాధి కలిగింది అంటున్న దేవాని స్తోత్రాలు తండ్రి. అవునా అనేక విషయాలుగా నాయన హృదయాన్ని నింపుకుంటున్నారు కానీ ప్రభా, దేవుని ఆహ్వానించుకోలేకపోతున్నారు ప్రభా, ఆ హృదయంలో పెట్టుకోలేకపోతున్నారు దేవాని స్తోత్రాలు తండ్రి. అవునైనా మీ వద్దనే నెమ్మది ఉందని, మీ వద్దనే సమాధానం ఉందని, మీ వద్దనే శాంతి ఉందని అర్థం కావట్లేదు తండ్రి, తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించుకోలేకపోతున్నారు దేవాని స్తోత్రాలు తండ్రి. మరి ఎత్తబడ్డ వాక్యాలు ఫలింపదయచ్చమని అడుగుతున్నాను, నీ ఆత్మ కార్యం జరిగించమని అడుగుతున్నాను ప్రభా, నీ కృప చూపించమని సహాయించమని, అన్ని విషయాలు కూడా మీరే తోడుగా నడిపించిన ఆమెను తెచ్చుకొని వేస్తున్నాను ఎడుకుంటున్నాను తండ్రి.